బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో కూడా ఒక విమానం ప్రమాదానికి గురైంది. చికాగో నుంచి వచ్చిన ఏరోప్లేన్ జెట్ బ్లూ 312 కోడింగ్ తో ఉన్న ఈ విమానం అమెరికన్ బోస్టాన్ లోగాన్ అనే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఒక పెద్ద ప్రమాదానికి గురైంది. మనం స్క్రీన్ పైన చూడొచ్చు ఆ విజువల్స్ అన్ని కూడా. ఆ ప్లేన్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ రన్వే పై నుంచి అదుపు తప్పి పక్కకు వెళ్ళిపోయింది. అక్కడ ఒక్క 2 క్షణాలు ఏమైనా కొంచెం పైలట్స్ అజాగ్రత్త చేసిన చాలా చాలా పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం అయితే ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు అక్కడ కొంతమంది నిపుణులు. అయితే పైలట్స్, లేడీ పైలట్స్ చాలా చాకచక్యంగా వ్యవహరించి 300 ప్రయాణికుల ప్రాణాలని కాపాడారంటూ కూడా చెప్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. తర్వాత ల్యాండ్ అవ్వగానే అది రన్వే నుంచి తప్పుకోగానే అక్కడికి వెంటనే వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ అన్ని కూడా అక్కడికి వెంటనే చేరుకుని ఆ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా ఒక టెర్మినల్ ప్రాంతానికి అయితే తరలించడం జరిగింది. ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఒక పక్క భారత్ లో ఎటువంటి దారుణమైన సంఘటన జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద విషాద సంఘటన. ఒక విమానం ఎయిర్ ఇండియా 171 విమానం అది టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే 674 అంత ఎత్తుకి ఎగిరిన ఆ విమానం వెంటనే మళ్ళీ కిందకి కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 265 మంది ప్రాణాలు విడిచారు. అలాగే 24 మంది 25 మంది అని చెప్తున్నారు. కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఎక్కడైతే ఆ విమానం కుప్ప కూలిపోయిందో ఒక బిల్డింగ్ పై, ఒక మెడికల్ హాస్టల్ పైన కూలిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అందులో అప్పుడే అన్నం తినడానికి వచ్చిన కొంతమంది విద్యార్థులు స్పాట్ లోనే చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. ఇది చాలా చాలా ఘోరమైన ప్రమాదం. అలాగే ఒక ఘోరమైన ప్రమాదం నుంచి ఈ జెట్లు విమానం కూడా తప్పించుకుందని చెప్పాలి. ఎవరైతే అక్కడ చాకచక్యంగా వ్యవహరించారో ఆ లేడీ పైలట్స్ వాళ్ళకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఎటువంటి హెచ్చరికలు చేయకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి ప్రయాణికులకి ఇవ్వకుండా వాళ్ళు ఆ ప్లేన్ లో నుంచి దిగిన తర్వాత ఒక పెద్ద ప్రమాదానికి మేము గురయ్యాం అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. నార్మల్ గా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయాం, దిగుతున్నాం అనుకుంటున్నారు. కానీ పైలట్స్ వ్యవహరించిన ఆ వ్యవహారానికి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా వెంటనే ఇన్ఫార్మ్ చేసి చాలా తెలివిగా వ్యవహరించి 300 మంది ప్రాణాలను అయితే వాళ్ళు రక్షించడం జరిగింది. ప్రస్తుతం ఒక పక్క అమెరికాలో జరిగిన ఈ సంఘటన, అలాగే ఒక పక్క మన భారత్ లో జరిగిన ఈ సంఘటన రెండు కూడా ప్రజలందరినీ కూడా భయాందోళనకి గురి చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఒక పక్క ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బాంబ్ ఉందంటూ కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఒక పక్క ఇజ్రాయెల్ కి ఇరాన్ కి పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది. ఉక్రెయిన్ కి రష్యాకి పెద్ద ఎత్తున కూడా వార్ జరుగుతుంది. అమెరికాకి సంబంధించి ఇప్పటి వరకు అమెరికా పైన రష్యా అసంతృప్తితో ఉంది. అలాగే ఇజ్రాయెల్ కూడా హెచ్చరిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో? ఈ విమాన ఆశ్రయాలు చూస్తుంటే ముఖ్యంగా అంటే ఈ ఘటనలన్నీ కూడా అంతర్జాతీయ విమానాల దగ్గర ఏదైతే విమానాశ్రయాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 300 మంది ప్యాసింజర్స్ ప్రాణాలు కాపాడిన ఆ లేడీ పైలట్స్ డీటెయిల్స్ గురించి ఒకసారి నేను పూర్తిగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అమెరికాలోని బోస్టాన్ లో ఈ ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఆ బోస్టాన్ లో ఉన్న లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం రన్వే పై అదుపు తప్పి ప్రమాదకర స్థితిలోకి వెళ్ళింది. విమానం రన్వే నుంచి జారిపడి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పించగలిగారు. జెట్ బ్లూ ఎయిర్లైన్స్ కు చెందిన 312 నెంబర్ విమానం షికాగో నగరం నుంచి బయలుదేరి బోస్టాన్ లోని లోగాన్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం రన్వే పై అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది. ఇది రన్వే మీద నుంచి పక్కకి జారిపోయింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని నియంత్రించగలిగారు. దాంతో భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి వాళ్ళెవరికి కూడా తెలియదు మనం ఉన్న ఫ్లైట్ ప్రమాదానికి గురయ్యింది, రన్వే నుంచి పక్కకు తప్పుకుంది, ఇబ్బంది వస్తే మన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని కూడా వారెవరికి కూడా ఆ ప్లేన్ లో నుంచి దిగినంత వరకు కూడా తెలియదు. అలాగే ఒక పక్క భారత్ లో జరిగిన ఒక దుర్ఘటన. ఇక్కడ జరిగిన ఈ దుర్ఘటనలో పైలట్స్ తో పాటు ఆ ప్యాసింజర్స్ ప్రాణాలు కూడా మనం దక్కించుకోలేకపోయాం. ఎందుకంటే కొన్ని సెకండ్లోనే అంతా జరిగిపోయింది. ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఆ ప్లేన్, ఎయిర్ ఇండియా ప్లేన్, అప్పుడే ఇదంతా కూడా ప్రమాదం జరిగిపోయింది. ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడైతే ఫ్లైట్ కుప్పకూలిపోయిందో ఆ మెడికల్ కాలేజ్, అందులో అప్పుడే అన్నం తినడానికి వచ్చిన కొంతమంది విద్యార్థులు, మెడికల్ స్టూడెంట్స్
25 మంది స్పాట్ లో ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఆ ఆ, విమానం కుప్పకూలిన తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ అవ్వటం, ఎవరు కూడా కనుపేరుతో బ్రతకలేదు, ఒక వ్యక్తి తప్ప. భారతీయ పౌరుడు, బ్రిటన్ లో సెటిల్ అయిన రమేష్ అన్న వ్యక్తి విమానం ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఆ కుదుపులకి అతను భయపడి, దాని తర్వాత ఒక పేలుడు శబ్దం తనకి వినిపించినట్టుగా అనిపించింది. అందుకే వెంటనే విండో సీట్ లో నుంచి నేను దూకేశానంటూ కూడా అతను చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత అతను హాస్పిటల్ తీసుకెళ్లడం, నరేంద్ర మోదీ గారు కలవటం, అమిత్ షా గారు కలవటం, పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతని దగ్గర నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఏదేమైనప్పటికీ ఒక పక్క అమెరికాలో జరిగిన ఈ సంఘటన, ఒక పక్క భారత్ అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రజలందరినీ కూడా చాలా కలిసివేస్తున్నాయి. ఇది చాలా చాలా పెద్ద ప్రమాదం. ఏదైతేనే ఆ 300 ప్రయాణికులను అయితే మాత్రం ఎక్కడైతే అమెరికాలో జరిగిందో బోస్టాన్ అనే ప్రాంతంలో, లోగాన్ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందో, జెట్ బ్లూ ఫ్లైట్ 312 అనే కోడింగ్ తో ఉన్న అదైతే మాత్రం సేఫ్ గా ల్యాండ్ చేయగలిగారు, ఆ ప్రయాణికుల్ని రక్షించగలిగారు. ఒకసారి మనం పూర్తిగా చూడొచ్చు ఆ ప్రయాణికుల్ని, వాళ్ళు కిందకి దించుతున్న అదంతా కూడా. వెంటనే వాళ్ళు కూడా వాళ్ళు ఏమైనా ఇబ్బందులకి గురయ్యారనే విషయం కూడా ముందస్తుగానే తెలుసుకుని అక్కడికి వెంటనే అంబులెన్స్ రావటం, వాళ్ళ టీమ్స్ అని కూడా బృందాలుగా అక్కడికి చేరుకునే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే ఈ ఘటనపై ఇప్పుడు ఏదైతే జెట్ బ్లూ సంస్థ అధికారికంగా స్పందించింది, ల్యాండింగ్ అయిన తర్వాత విమానం రన్వే నుంచి పక్కకి జారిన విషయాన్ని ధృవీకరించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు కూడా సంస్థ పేర్కొంది. కాగా ఈ ప్రమాదం గురువారం మధ్యాహ్నం జరిగింది. అలాగే గుజరాత్ లో కూడా అదే రోజు జరగటం, ఈ రెండు ఒకే రోజు జరగటం ప్రజల్ని చాలా భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. సో గాయ్స్, చూస్తున్నారు కదా, అహ్మదాబాద్ లో జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 265 మంది ప్రాణాలైతే కోల్పోయారు. ఆ బాడీస్ కూడా అప్పగించడానికి వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి కూడా డిఎన్ఏ అదంతా కూడా శాంపిల్స్ తీసుకుని, తర్వాత ఆ బాడీలకి డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత ఆ డెడ్ బాడీస్ అన్నిటిని కూడా వాళ్ళకి అప్పచెప్పే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది, కొంతమంది లండన్ కి ఆసియాలతో ప్రయాణం అయిన వాళ్ళు, లండన్ లో ఉన్నత విద్యలు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, లండన్ లో తమ భర్తను కలిసేందుకు వెళ్తున్న ఒక మహిళ, లండన్ లో ఉన్నత చదువుల కోసం చదువుదామని చెప్పేసి ఒక పేదింటి అమ్మాయి పాయల్ కార్తిక్, ఆ మహిళ గురించి నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ తండ్రి కూడా రీసెంట్ గానే మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎంతో కష్టపడి చదివించి డబ్బులు సమకూర్చి, చాలా పూర్ ఫ్యామిలీ, ఆమెని లండన్ పంపిద్దామని చెప్పేసి అప్పు చేసి మరి పంపించడం జరిగింది. ఏదైతే లండన్ కి వెళ్తుందో ఆ ప్లేన్ లోనే ఎయిర్ ఇండియా ప్లేన్ నిన్న బ్లాస్ట్ అయిపోయిందో, నిన్న ప్రమాదానికి గురైందో, ఆ ప్లేన్ లోనే ఆ మహిళ కూడా మరణించడం జరిగింది. సో ఇప్పటికే 265 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలో పాపం హాస్టల్లో అప్పుడే అన్నం తినడానికి వచ్చిన 25 మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా చాలా పెద్ద ఘోరం. భారత్కి ఇది చాలా పెద్ద నష్టం అంటూ కూడా ప్రముఖ దేశాలు కూడా దీనికి సంతాపం తెలియజేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఒక పక్క చాలా యుద్ధ వాతావరణం ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా కొంతమంది నిపుణులు మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ రీసెంట్ గా ఇరాన్ పైన అణుస్థావరాల పైన అటాక్ చేసింది. అంటే నిన్న గురువారం అక్కడ అమెరికాలో ఒక జెట్ బ్లూ అనే ఒక ప్లేన్ ప్రమాదానికి గురి కావటం, అలాగే ఇక్కడ భారత్ అహ్మదాబాద్ ప్లేస్ లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావడం, ఇక్కడ కొంతమంది వ్యక్తులు చనిపోవటం. అసలు ఏం జరుగుతుంది? బాంబు బెదిరింపులు వస్తున్నాయి ఏరోప్లేన్స్ కి. ఏరోప్లేన్ లో బాంబు పెట్టామంటూ కాల్ చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ కాల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ప్రజలు భయభ్రాంతులకి గురయ్యారని చెప్పుకోవచ్చు. సో చూద్దాం మరి. అమెరికాలో జరిగిన ఈ ప్రమాదంలో మాత్రం అక్కడ ఎవరికి కూడా చిన్న గాయం కూడా కాలేదు. ఆ పైలట్స్ బాగా వ్యవహరించారు. ల్యాండింగ్ టైంలో కాబట్టి మాక్సిమం వాళ్ళని సురక్షితంగా రక్షించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ప్లేన్ ఎగిరిన కొన్ని సెకండ్లోనే కిందకి కుప్పకూలిపోవటం, ఫుల్ గా ఫ్యూయల్ తో ఉండటం, ఒక్కసారిగా పడిన తర్వాత అది బ్లాస్ట్ అవడం వల్ల అందులో ఉన్న పాసెంజర్స్ ప్రయాణికులందరూ కూడా చనిపోవటం ఈ యొక్క పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి 169 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు, బ్రిటిష్ దేశానికి సంబంధించిన వాళ్ళు. అలాగే 7 పోర్చుగల్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక కెనడియన్ కూడా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇది చాలా చాలా పెద్ద ప్రమాదం. సో మరి ఇప్పటికే ఆ బాధిత కుటుంబాల్ని మేము త్వరలోనే ఆదుకుంటా ఉంటూ మోడీ ప్రభుత్వం, అమిత్ షా గారు చెప్పడం, అలాగే ఎయిర్ ఇండియా ఎయిర్వేస్ సంస్థ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా హామీ ఇవ్వటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అండ్ రీసెంట్ గా మరి ఈ ప్రమాదం అసలు ఎందుకు జరిగింది, దేని వల్ల జరిగింది, బ్లాక్ బాక్స్ అలాగే డివిఆర్ ఇప్పటికే లభ్యమైంది. ఫారెన్సిక్ టీమ్ ల్యాబ్ తీసుకెళ్లారు. తర్వాత యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీసీ ఆధీనంలో ఈ టెస్ట్లన్నీ కూడా డివిఆర్ ఏది తీసుకున్న దాన్ని డికోడ్ చేయడం జరుగుతుంది. అసలు ఏం రికార్డ్ అయింది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ బ్లాక్ బాక్స్ అది కూడా దొరికితే మాత్రం ఇంకా పూర్తి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఒక పక్క అమెరికాలో, ఒక పక్క భారత్ లో 2 విమానాలు చాలా పెద్ద ప్రమాదానికి గురయ్యాయి. ఒక పక్క అదృష్టం ఉంది, వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బ్రతికారు. ఇక్కడ మాత్రం ఒక్కరికి అదృష్టం ఉంది, మిగతా వాళ్ళందరికీ కూడా దురదృష్టం అనే చెప్పుకోవాలి. సెకండ్లలోనే వాళ్ళ ప్రాణాలు విడిచారు. సో మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు విలువైన మీ కామెంట్ ని మాకు ఖచ్చితంగా తెలియపరచండి. అసలు ప్రపంచంలో ఏం నడుస్తుంది, మీకేమనిపిస్తుంది, మీకు సరైన అవగాహన ఉందా లేదా అనే విషయం మాకు ఖచ్చితంగా తెలియజేయండి.